పొంగిపో మంచు కురిసే వేళలో. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని సిటీ కేబుల్ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతి గాంధీ రోడ్డులోని సిటీ కేబుల్ కార్యాలయంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథులుగా మలేషియా తెలుగువారి సంఘం ఉపాధ్యక్షులు జీటీ లచ్చన్న, సిటీ కేబుల్ ఎండీ సి రాజశేఖర్ రెడ్డి హాజరై క్రిస్మస్ కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మతాలు వేరైనా దైవం ఒకటేనని, ఆయా మతాల వారు వారి సిద్ధాంతాలు సంప్రదాయాల ఆధారంగా పూజలు నిర్వహించుకోవడం ఆనవాయితీ అని కార్యక్రమ ముఖ్య అతిథి జీటీ లచ్చన్న పేర్కొన్నారు. లోకరక్షకుడు ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం సిటీ ఛానల్ ఎండీ రాజశేఖర్ రెడ్డి సిటీ కేబుల్ ప్రేక్షకులకు, నగర ప్రజలకు, క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో కేబుల్ ఆపరేటర్ పొన్నాల సుధా, సిటీ కేబుల్ మేనేజర్ లోకనాథ్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ప్రపంచ మహాశాంతికి ఈ క్రిస్మస్ రోజు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరచుకుంటాను. క్రిస్మస్ నుండి అందరూ బాగా చల్లగా ఉండాలని, వచ్చే న్యూ ఇయర్కి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి అందరికీ వందనం తెలియపరచుకుంటాను. ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సాగు, త్రాగునీటిని సరఫరా చేయలేకపోయినా మద్యంను మాత్రం పుష్కలంగా సరఫరా చేస్తోందని తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం ఆరోపించింది. ఆదివారం తిరుపతి ప్రెస్